పొదరిల్లు టుడే ఫిబ్రవరి 16th ఎపిసోడ్. మహా ఒక హంతకుడు ఇంట్లో ఉంటుంది. ఆది మాటలకు ప్రతాప్ షాక్. శైలజతో కేశవ గొడవ. పొదరిల్లు సీరియల్ ఈ రోజు నుంచి 45 నిమిషాల ఎపిసోడ్ ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. సీరియల్ కథ బాగుండటం ప్రేక్షకులు ఆదరించడంతో 15 నిమిషాలు ఎక్స్ట్రా టైం కూడా కేటాయించారు. గత ఎపిసోడ్ లో మరో హీరోయిన్ ని పరిచయం చేసిన సంగతి తెలిసింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో హీరోయిన్ మన రెండో హీరో కేశవ్ కంటపడింది. ఇద్దరి మధ్య తొలి పరిచయంలోనే చిన్న గొడవ జరిగింది. మహాలక్ష్మితో గొడవ జరగడంతో తనని ఫేస్ చేయలేక కేశవ్ అటు ఇటు పారిపోతున్న సంగతి తెలిసిందే. ఇక మధ్యాహ్నం భోజనానికి వచ్చిన కూడా మహాని చూసి కేశవ్ పారిపోతాడు. పారిపోని ఎక్కడికి వెళ్ళినా రాత్రి ఇంటికే కదా వస్తాడని మహా ఆట పట్టిస్తుంది. ఇక కన్నా మహా ఇద్దరు భోజనం చేద్దామని అనుకుంటారు. వదిన మనం ఇద్దరిని ఆమ్లెట్ వేసుకోమని పెద్దన్నయ్య చెప్పాడని కన్నా అంటాడు. అవును నాకు రాదుగా అంటుంది మహా. నేను ఉన్నానుగా అని చకచక ఆమ్లెట్ వేసేస్తాడు కన్నా. ఇది చూసి ఓహో నీకు ఆమ్లెట్ కూడా వేయచ్చా, వంట కూడా వచ్చా అని అడుగుతుంది. మా అందరికీ వచ్చు అంటాడు. మరి ఎందుకు పాపం పెద్దిని మాత్రమే అన్ని పనులు చేసేలా చేస్తారు, మీరు సాయం చేయొచ్చుగా అంటుంది. నాకు ఊహ తెలియక ముందే అమ్మ చనిపోయింది వదిన, అప్పటి నుంచి మా పెద్దన్నయ్యే చూసుకుంటున్నాడు, ఎవరిని ఏ పని చేయనివ్వడు. ఇదిగో ఇన్నాళ్ళకి దేవత లాంటి వదిన మా ఇంట్లో అడుగుపెట్టింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని కన్నా అంటాడు. ఈ మాటలకి మహా కళ్ళు చెమ్మగిల్లుతాయి. మరోవైపు మహాకు గిఫ్ట్ ఇచ్చే శారీ చూద్దామని కేశవ్ అనుకుంటాడు. దీంతో తన అసిస్టెంట్ తీసుకుని గిఫ్ట్ షాప్కి వెళ్తాడు. అయితే అదే షాప్కి ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్ కొనడానికి శైలజ సెకండ్ హీరోయిన్ వస్తుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన శైలజ చూడవే ఇక్కడ నన్ను చూసి నా ఫాలోవర్లు సెల్ఫీ అడుగుతారని బిల్డప్ ఇస్తుంది. అయితే కేశవ డైరెక్ట్గా శైలజ దగ్గరికి వచ్చి మంచి గిఫ్ట్లు చూపించండి అని అడుగుతాడు. అయితే కేశవ డైరెక్ట్గా శైలజ దగ్గరకు వచ్చి మంచి గిఫ్ట్లు చూపించండి అంటూ అడుగుతాడు. ఏంటి నీ ముఖానికి నేను సెల్ఫ్ గల్లా కనిపిస్తున్నానా, నేను కష్టమని అంటూ శైలజ వాయించేస్తుంది. తర్వాత శైలజ ఏదో గిఫ్ట్ చూస్తుండగా అది తన చేతిలో పగిలిపోతుంది. ఇది కేశవ గమనిస్తాడు. దీంతో శైలజ నెమ్మదిగా అక్కడ పెట్టి ఎస్కేప్ అయిపోవాలని చూస్తుంది. కానీ కేశవ మధ్యలో దూరడంతో ఇది తనే పగలగిట్టేశాడని షాప్ ఓనర్ దగ్గర ఇరికిచ్చి రివెంజ్ తీర్చుకుంటుంది. ఇక మొత్తానికి ఒక కాఫీ కప్ కొనుక్కొని ఇంటికి వస్తాడు కేశవ్. మహాని చూడగానే మళ్ళీ అటు ఇటు దిక్కులు చూస్తాడు. ఏమైంద్ర మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదంట మాధవ అడుగుతాడు. అదే పెద్ద నా ముఖం చూడగానే ఏదో దయ్యాన్ని చూసినట్లు పారిపోయాడు, ఇదిగో ఇప్పుడే రావడమని అంటుంది మహా. ఇంతలో ఎదుగోండి అంటూ గిఫ్ట్ ఇస్తాడు కేశవ. ఏంటి మీరు గిఫ్ట్లు కూడా ఇస్తారని వెడకారంగా అడుగుతుంది మహా. ఆ మాటతో అది కన్నా చేతిలో పెట్టేసి కేశవ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఓపెన్ చేసి చూడగా అందులో కాఫీ కప్ కొంటుంది. చూసావారా వాడికి లేడీస్కి ఎలాంటి గిఫ్ట్ తీసుకురావాలో తెలియదని చక్రీన్ అవుతాడు. దీంతో ఏమైంది, ఈ గిఫ్ట్ చాలా బాగుంది, నాకు నచ్చింది, తెచ్చిన వాళ్ళకి చెప్పు అని కన్నా మహా వినబడేలా చెబుతుంది. మరోవైపు తన డాడీ కొత్త ఫోన్ తీసుకొస్తాడని తినకుండా శైలజ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓయ్ మన డాడీ ఏమైనా కలెక్టర్ అనుకుంటున్నావా, బంట్రోజ్ నీకు ఫోన్ తీసుకొస్తాడని నువ్వేలా నమ్మావని శైలజని ఏడిపిస్తాడు అన్న సురేష్. ఇంతలో శైలజ నాన్న వస్తాడు. సారీ నాన్న ఫోన్ తీసుకురాలేదని చెప్పి సర్ప్రైజ్గా ఒక ఫోటో తీసి చూపిస్తాడు. ఇది చూడగానే శైలజ చాలా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే సురేష్ మాత్రం తిట్టిన కంచెని విసిరేసి ఆవేశపడతాడు. నాకు మాత్రం ఏం అడిగినా కొనివ్వరు అని ఆవేశపడతాడు. దానికి మాత్రం కొత్త ఫోన్ కొంటారా, అసలు నేను నీకే పుట్టానా అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడేసి బయటికి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇంట్లో అందరూ తినడానికి కూర్చుంటారు. అయితే మహామాత్రం ఆయనకి కూడా లోపలికి వచ్చి తినమని చెప్పొచ్చుగా అంటుంది. వదిలే అమ్మ నాన్నకి బయట తినడమే ఇష్టమని మాధవ్ అంటాడు. ఎందుకు అలా ప్లీజ్ రమ్మని చెప్పడంతో మహా అడుగుతుంది. దీంతో మాధవ్ పిలుచుకొని వస్తాడు. కానీ మిగిలిపోయిన ముగ్గురు కొడుకులు మాత్రం అయిపోయింది మహా అనుకుంటారు. ఇక బకాసురుడిలా చికెన్ ముక్కల్ని పటపటలాడిస్తూ నారాయణ తింటుంటాడు. ఇది చూసి మహా అసహ్యంగా ఫేస్ పెడుతుంది. అయితే కన్నా నీరై సరిగ్గా తిను, ఇంకెప్పుడు నేర్చుకుంటావు తినడం అని మాధవ అంటుంటే తన తండ్రి ప్రతాప్ గుర్తొస్తాడు మహాకి. సీన్ కట్ చేస్తే అది ఏదో ఆలోచిస్తే సైలెంట్గా కూర్చుంటాడు. ఏమైందిరా ఇది, ఏదైనా బిజినెస్ ప్రాబ్లమ్ అని ప్రతపడతాడు. అది కాదు నాన్న, మహా అంటున్న ఇల్లు, అందులో ఉన్న మనుషుల గురించి ఆలోచిస్తాను, అది రేపో మాపో కూలిపోయి ఇల్లంట, పైగా అందులో మహా తప్ప మరో అడిది కూడా లేదంట, ఆ డ్రైవర్ గారి తండ్రి ఓ హంతకుడు, ఆ ఇల్లు వివాదం కూడా కోర్టులో ఉందంట, దాని మీద వాళ్ళ అత్త పెద్ద నాన్నలే కేసు వేశారంట, అలాంటి ఇంట్లో ఇది ఉంటుందని అది అంటాడు. ఆ మాటలు వినగానే లలిత కంగారు పడుతుంది. అసలు అది అక్కడెందుకు ఉంటుందిరా అని బాధపడుతుంది. మరోవైపు దోమలపై మహాదండయాత్ర చేస్తూ ఉంటుంది. ఇది చూసి చక్రి ఇంట్లో ఉన్న దోమల బ్యాట్లు, మస్కిటో క్రీములు అన్నీ తీసుకెళ్లి మహా చేతికి ఇస్తాడు. నాకు ఇవన్నీ వద్దు కానీ మీ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారా, లేదా మీ అన్నయ్య ఆర్కిటెక్ట్ కదా అక్కడైనా జాబ్ ఇప్పించండి అని అడుగుతుంది. అమ్మో నేను చెప్పిన అబద్ధాలని కుప్ప ముంచుతున్నాయని చక్రి ఏం చెప్పాలో తెలియక అంటాడు. ఇక ఇల్లంతా వెతికిన ఒక దోమల బ్యాట్ కూడా లేదంట అని మిగిలిన వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇంతలో మహా వచ్చి నాకు ఈ బ్యాట్స్ వద్దు తీసుకోండి అని చక్రి చేతికి ఇస్తుంది. ఇది చూసి చక్రికి తమ్ముళ్ళు సరదాగా కుమ్మేస్తారు. నేటి ఎపిసోడ్ ముగిసిపోతుంది. థ్యాంక్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.